అక్టోబర్ 28 చరిత్రలో ఈరోజు సోదరి నివేదిత ఐర్లాండ్లో 1867 అక్టోబర్ 28న జన్మించింది. సోదరి నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. ఆమె స్వామి వివేకానంద ఆలోచనలచే తీవ్రంగా ప్రభావితమై 1898లో భారతదేశానికి వచ్చింది. స్వామి వివేకానంద ఆమెకు నివేదిత అంటే అంకిత అని పేరు పెట్టారు. భారతదేశానికి వచ్చిన తర్వాత నివేదిత సామాజిక సేవా రంగంలో మరియు ముఖ్యంగా స్త్రీలు ఇంకా పిల్లల విద్యలో అసాధారణమైన కృషి చేసింది. కోల్కతాలో బాలికల పాఠశాలను స్థాపించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసింది. దీనితో పాటు ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో భారతీయులకు సహాయం చేసింది. ఇంకా జాతీయవాద భావాన్ని కూడా ప్రోత్సహించింది. సోదరి నివేదిత జీవితం అంకిత భావం, త్యాగం ఇంకా భారతీయ సమాజం పట్ల ఆమెకున్న లోతైన విధేయతకు ప్రతీక. విద్య, సాంఘిక సంస్కరణ ఇంకా స్వాతంత్ర ఉద్యమంలో ఆమె సహకారం అమూల్యమైనది. ఆమె భారతదేశానికి నిజమైన స్నేహితురాలు ఇంకా ప్రేరణ మూలం. 1962 అక్టోబర్ 28న క్యూబా క్షిపణి సంక్షోభం ముగిసింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యుఎస్ ఇంకా సోవియట్ యూనియన్ మధ్య అత్యంత ఉద్రిక్తమైన ఇంకా ప్రమాదకరమైన సంఘటనలలో ఒకటి. క్యూబాలో సోవియట్ యూనియన్ అణు క్షిపణుల మోహరింపు, దాని గురించి యునైటెడ్ స్టేట్స్ తెలుసుకున్నప్పుడు సంక్షోభం ప్రారంభమైంది. ఈ సంఘటన 1962 అక్టోబర్ 16న ప్రారంభమైంది. ఇంకా మొత్తం ప్రపంచాన్ని అణు యుద్ధం అంచుకు తీసుకువచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంకా సోవియట్ నాయకుడు నికితా క్రుప్చన్ మధ్య దౌత్యపరమైన సంభాషణలు ఇంకా తీవ్రమైన చర్చల తరువాత అక్టోబర్ 28న క్రుప్చెవ్ క్యూబా నుండి క్షిపణులను తొలగించడానికి అంగీకరించారు. ప్రతిగా క్యూబాపై దాడి చేయబోమని యుఎస్ హామీ ఇచ్చింది. ఇంకా తరువాత రహస్యంగా టర్కీ నుండి తన క్షిపణులను తొలగించడానికి కూడా అంగీకరించింది. రెండు అగ్రరాజ్యాల మధ్య అణు వివాదాన్ని నివారించడంలో సంక్షోభం విజయవంతమైంది. ఇంకా ప్రచ్ఛన్న యుద్ధం ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి కొత్త దౌత్య ప్రయత్నాలకు దారితీసింది. 2001 అక్టోబర్ 28న పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్ నగరంలో ఒక చర్చిపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో చాలా మంది క్రైస్తవులు దారుణంగా హత్య చేయబడ్డారు. సెయింట్ డొమినిక్ చర్చిలో ఆదివారం మాస్ కోసం ప్రజలు గుమిగూడిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయుధాలతో దాడి చేసిన వ్యక్తులు చర్చిలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. పిల్లలు ఇంకా మహిళలు సహా 16 మంది క్రైస్తవులను చంపారు. 9 మరియు 11 సంఘటనలు జరిగిన కొద్ది వారాల తర్వాత పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్లలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. పాకిస్తాన్లోని మైనారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీని బెదిరించడం ఇంకా భయభ్రాంతులకు గురి చేయడమే ఈ దాడి లక్ష్యమని భావిస్తున్నారు. ఈ దాడి పాకిస్తాన్ క్రైస్తవ సమాజం నుండి మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళన ఇంకా ఖండనను రేకెత్తించింది. పాకిస్తాన్లో మతపరమైన మైనారిటీలపై జరుగుతున్న ఈ దాడులకు ఈ సంఘటన ఒక భయంకరమైన ఉదాహరణ ఇంకా మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అక్టోబర్ 28న న్యూయార్క్ హార్బర్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ప్రారంభించారు. 100వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇంకా న్యాయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బార్తోల్డిచే రూపొందించబడింది. అయితే దాని లోహ నిర్మాణాన్ని ప్యారిస్లోని ఈఫిల్ టవర్కు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ ఇంజనీర్ గుస్టావ్ ఈఫిల్ నిర్మించారు. ఈ విగ్రహం పూర్తి పేరు లిబర్టీ ఎన్లైట్నింగ్ ది వరల్డ్ అంటే ప్రపంచాన్ని వెలిగించే స్వేచ్ఛ. ఈ విగ్రహం కిరీటం ధరించిన స్త్రీ ఒక చేతిలో టార్చ్ ఇంకా మరొక చేతిలో స్వాతంత్ర ప్రకటనను కలిగి ఉంది. మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాకు వచ్చిన లక్షలాది మంది వలసదారులకు ఈ విగ్రహం ఆశాకిరణంగా మారింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇప్పటికీ అమెరికన్ స్వేచ్ఛ ఇంకా శ్రేయస్సు చిహ్నంగా ఉంది. ఇంకా మిలియన్ల మంది పర్యాటకులను ఒక ముఖ్యమైన చారిత్రక ప్రదేశంగా ఆకర్షిస్తుంది. 1914 అక్టోబర్ 28న ప్రసిద్ధ వైద్యుడు ఇంకా వ్యాక్సిన్ డెవలపర్ అయిన జోనాస్ సాల్క్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించాడు. పోలియోకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో ఆయన బాగా ప్రసిద్ధి చెందాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాధి సంభవనీయతను
గణనీయంగా తగ్గించింది. సాల్క్ తన వైద్య శిక్షణను న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పొందాడు. తర్వాత పరిశోధన ఇంకా వైద్యానికి అనేక ముఖ్యమైన కృషి చేశాడు. 1952లో ఆయన మొట్టమొదట సమర్థవంతమైన నిష్క్రియాత్మక పోలియో వ్యాక్సిన్ ఐపీవీని అభివృద్ధి చేశాడు. ఇది తరువాత 1955లో బహిరంగంగా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకా సహాయంతో పోలియో కేసుల్లో భారీ తగ్గింపు ఉంది. దీని కారణంగా లక్షలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. జోనాస్ సాల్క్ తన జీవితాన్ని వైద్య పరిశోధనలకు ఇంకా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అంకితం చేశాడు. ఆయన వ్యాక్సిన్ పేటెంట్ను తీసుకోలేదు. తద్వారా ఇది మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది. వైద్య రంగంలోనే కాకుండా సమాజ ఆరోగ్యానికి కూడా ఆయన చేసిన కృషి చాలా ముఖ్యమైనది. ఆయన 1995లో మరణించాడు. కానీ ఆయన విజయాలు ఇప్పటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని అక్టోబర్ 28న జరుపుకుంటారు. యానిమేషన్ రంగానికి సహకరించిన కళాకారులు, నిర్మాతలు ఇంకా పరిశ్రమలోని సభ్యులందరినీ గుర్తించడానికి ఈ రోజును అంకితం చేయబడింది. ఈ రోజును జరుపుకోవడానికి ఉద్దేశం యానిమేషన్ కళ ఇంకా దాని ప్రాముఖ్యత, అలాగే ఈ రంగంలో జరుగుతున్న కొత్త పరిణామాలను వివరించడం, ఆవిష్కరణ ఇంకా పురోగతిని కూడా హైలైట్ చేయాలి. అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని 2002లో ప్రారంభించారు. ఇంకా అప్పటి నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. యానిమేషన్ అనేది చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా విద్య, ప్రకటనలు, గేమింగ్ ఇంకా అనేక ఇతర రంగాల్లో కూడా ఉపయోగించబడుతుంది. ఈ రోజున ప్రజలు యానిమేషన్ ప్రక్రియ ఇంకా దాని వెనక ఉన్న కళ గురించి తెలుసుకునే వివిధ ఈవెంట్లు, వర్క్షాప్లు ఇంకా స్క్రీనింగ్లు నిర్వహించబడతాయి. యానిమేషన్పై అవగాహన పెంచుకోవడానికి ఇంకా ఈ రంగంలో పనిచేస్తున్న కళాకారులను ప్రోత్సహించడానికి ఈ రోజు ఒక అవకాశం.